లంబాడి హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బంజారాల జనాభా ప్రతిపాదికన నిధులు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో 29వ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కైలాష్ నాయక్ మాట్లాడారు. ఒక్క నిమిషం ముందుకు రా అన్న కొద్దిగా ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మాకెంతో గర్వించదగ్గ రోజు. ఈరోజు బంజారాల ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై 1వ తారీఖు 1997వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రతి రూపాయి కూడా గిరిజన ప్రజలకు చేరవేస్తుందనే ఉద్దేశంతో నిరంతరము పాదయాత్రలు, రథయాత్రలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రాజకీయ నాయకులకు వాళ్ళతో సమావేశాలు చేసి 23 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఖచ్చితంగా మా ప్రజల కోసం పోరాటాలు చేస్తాం, రాజ్యాంగ హక్కులు సాధించుకోవడానికి నిరంతరం పనిచేస్తామని చెబుతున్నాం. ఏ రోజైతే మేము లంబాడి హక్కులకు పోరాట సమితి సంఘాన్ని ఆవిర్భవించినామో ఈరోజు జూలై 1 7వ నెల 1997 సంవత్సరానికి దాదాపుగా 29 సంవత్సరాలు అవుతుంది. మేము కర్నూలు నగరంలో చేసుకుంటున్నాం. ఈ పండుగ ప్రజలలోకి పోవాలా. ప్రతి తాండాలో ఈ కార్యక్రమాన్ని జెండావిష్కరణ చేస్తాం. లంబాడి హక్కుల పోరాట సమితి ఇంకో నినాదంతో ముందుకు పోతుంది. భారతదేశం మొత్తం కూడా 15 కోట్ల జనాభా భారత్లో చేస్తేనే వెంటనే అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలం అయినప్పటికీ గిరిజన గూడాల వైపు, తాండాల వైపు ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేస్తలేదని కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ప్రభుత్వంలో రాజ్యాంగంలో ఏతు షెడ్యూల్ చేర్చాలనే ఒక నినాదాన్ని అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసి అయితే పంపించినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా అసెంబ్లీలో తీర్మానం చేసి బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషని రాజ్యాంగంలోని ఏతు షెడ్యూల్ చేర్చడానికి ఎంఆర్పిఎస్ తరఫున కూడా మేము ఖచ్చితంగా వారికి అండదండలుగా నిలుస్తాం. మరి ఎయిత్ షెడ్యూల్లో మరి లంగారబేరి సంబంధించినటువంటి భాషను ఖచ్చితంగా పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి, మరి అంతేకాకుండా 500 మంది ఉంటే కూడా ఆ గ్రామాన్ని పంచాయతీలుగా చేర్చాలని చెప్పేసి ప్రధాన వారికి విద్య, ఉద్యోగ, సంక్షేమ ఫలాల్ని, మరి రోడ్లు, మౌలిక సదుపాయాలు గ్రామాలకి వెళ్ళే విధంగా, తాండాలకు వెళ్ళే విధంగా మరి ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లను కేటాయించి వారికి విద్య, వైద్యం కూడా అందించాలని చెప్పేసి ఇప్పటికి కూడా డోలీల్లో పట్టుకొని మరి దారి లేని ప్రయాణాలు, మరి ఏర్లు దాటుకుంటూ వస్తున్నటువంటి చరిత్రలు పేపర్లో కూడా చూస్తున్నాం. అలాంటివి రూపుమాపాలని చెప్పేసి కూడా, చరిత్ర తిరిగి రాయాలని చెప్పేసి కూడా మరి బెల్లయ్య నాయక్ గారిని, మరి కైలాష్ నాయక్ గారిని కోరుకుంటూ మరి మన లంబాడీలకు ఎప్పుడు వెళ్ళ వెన్వెంట ఉండి వారు ఇచ్చేటువంటి పిలుపులను మేము కూడా మరి పాల్పంచుకొని మరి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన